ఈ వేడి వేడి అన్నంలో ఇప్పుడే మనం చేసుకున్న ఎగ్ కర్రీ వేసుకొని తింటా ఉంటే టేస్ట్ అయితే అద్దరిపోయింది లిటరల్లీ నిజంగా. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ సింహపురి. నేను ఈరోజు మీకు సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను. నేను వెళ్ళే టయానికి మా మావయ్య చేసేస్తున్నారు. సో ఎలా చేయాలో చూడండి మీరే వీడియోలో. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఎగ్ కర్రీ ఏంటంటే కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తా. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూసేయండి మీరే ఎలా చేస్తాడో. ఇంక ఇందులో తగినన్ని వాటర్ అయితే పోయేసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేయాలన్నమాట. ఒక 5 మినిట్స్ లేదా 6 మినిట్స్ బాయిల్ చేసి ఇంక ఎగ్గులు వేసుకోవడమే. చూడండి ఎగ్గులు అయితే ఎలా వేస్తున్నాడో. ఇలా వేస్తే ఏం తింటారా బాబు అనుకోవచ్చు, కానీ లాస్ట్లో మటుకు చాలా బాగా వస్తుంది కర్రీ మటుకు. మేమైతే 3 ఎగ్గులు తీసుకున్నాము. ఇలా వేసేసి దాన్ని మళ్ళీ కదిలించకూడదు. కదిలించుకోకుండా అలాగనే ఒక 10 మినిట్స్ వదిలేయాలన్నమాట. వదిలేస్తే ఆ ఎగ్ బాయిల్ అయ్యి మనకి వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎలా ఉందో. ఆ 10 మినిట్స్ తర్వాత చూస్తే మటుకు ఇదనమాట అవుట్పుట్. తినడానికి టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఇంకో 10 నిమిషాల పాటు ఉడికించాలన్నమాట. ఉడికిస్తే అప్పుడు మనకి లాస్ట్లో కర్రీ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి మీరే 10 నిమిషాలు అయితే ఉడికిచ్చేసాం. చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం. ఇంక వేడి వేడి అన్నంలో ఆ కర్రీ వేసుకొని తినేద్దాం. సో మావాడైతే కొంచెం తొందరపాటులో కలిపేసాడు, అది కాలిపోయింది పూర్తిగా. టేస్ట్ అయితే చూసేద్దాం ఇప్పుడు. ఇంకా రైస్లో ఆ కర్రీని నిండుగా కలుపుకొని ఆ ఎగ్ పైన పెట్టుకొని తింటా ఉంటే టేస్ట్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ అయితేనో టేస్ట్ మటు చాలా అంటే చాలా బాగా వచ్చింది. మరి అట్లా చేసింది ఎలా వస్తుందో అనుకున్నాం, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది గాయస్. మీరు కూడా ఎప్పుడైనా సరే ఇంట్లో సింపుల్గా ఎగ్ కర్రీ ట్రై చేయాలంటే ఇలా చేయండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. కర్రీ అయితే భలే కుదిరింది. సో మీరైతే ఒకసారి ట్రై చేసేయండి మీ ఇంట్లో. సింపుల్గా చేసుకోవచ్చు. ఇంతవరకు మన వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు